గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో చూడబోయే ప్లేస్ వచ్చేసి ట్రైబల్ మ్యూజియం అండి. ఇది అరకులో ఉంటుంది. చాలా బాగుంటుంది అనమాట. ట్రైబల్ వారు ఉపయోగించినటువంటి డిఫరెంట్ వస్తువులు, వారి ఆహారపు అలవాట్లు, వాళ్ళు ఇంకా ఏమేమి వాడారు, ఇంకా ఎలా వాళ్ళ పద్ధతులు అన్నీ కూడా దీనిలో పెట్టి చూపించారు. ఎక్సలెంట్గా ఉంది. దీని ఎంట్రన్స్ టికెట్ వచ్చేసి పర్ హెడ్ 60 రూపీస్. మేమైతే టికెట్ తీసేసుకొని ఎంటర్ అయిపోయాము. ఫస్ట్లో వ్యూ అయితే ఇలా ఉంటుంది. దీనిలో బోటింగ్ కూడా చేయొచ్చు. మేము వెళ్ళింది చాలా చీకటి అయిపోయింది అనమాట ఆ టైంకే. సో బోటింగ్ అయితే ఆ టైంకి అయితే అవైలబుల్గా లేదు. నెక్స్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతాం అనమాట. మీరు ఒక్కొక్కటి చూస్తూ ఉండండి. ఓకే, దీన్ని వచ్చేసి దింసా డ్యాన్స్ అంటారు. ట్రైబల్ పీపుల్ ఎక్కువగా వాళ్ళకి హ్యాపీగా ఉన్నప్పుడు కానీ వాళ్ళ అలవాటు అనమాట ఇలా దింసా డ్యాన్స్ వేయడం. ఇది ఇక్కడ ఈ ట్రైబల్ మ్యూజియంలోనే సీజన్లో, అంటే సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి ఆ టైం అప్పుడు ఇక్కడ రెగ్యులర్గా ఈవినింగ్ 5 నుంచి 7 వరకు ఇక్కడ దింసా డ్యాన్స్ అయితే జరుగుతుందంట. మనం వెళ్ళిన వాళ్ళు చాలా హ్యాపీగా చూడొచ్చు. ఇక్కడ మంచి మంచి వ్యూస్ ఉన్నాయి. ఫోటోషూట్కి అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. చూడండి, ఇక్కడ కూడా మేము కొన్ని ఫొటోస్ తీసేసుకున్నాము వాళ్ళతో. ఇంకా ఈ మ్యూజియంలో వచ్చేసి వాళ్ళు ఉపయోగించినటువంటి గ్రెయిన్స్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఇక్కడ పెట్టి ఉంచారు. పాతకాలంలో దొరికేటటువంటి గింజలు అన్నీ కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ. ఒకవేళ మనకి ఇష్టమైతే మనం కొనుక్కోవచ్చు కూడా. మిరియాలు, మెంతులు, ఇంకా ధనియాలు సంబంధించినవి అన్నీ చాలా రకాలు ఉన్నాయి. కుక్కుడుకాయలు, సీకాయ, వెరైటీస్ ఉన్నాయి అన్నమాట. ఒకవేళ మనం కొనుక్కోవాలి అంటే కూడా మనం కొనుక్కోవచ్చు. అదిగో పైన చూసారా ఏ విధంగా ఉన్నాయో, అవన్నీ కూడా ట్రైబల్ పీపుల్ వాళ్ళు పాతకాలంలో ఉపయోగించేవారు. అవన్నీ మనకి తెలియపరచడానికి ఇలాగా పెట్టారు. అరకు వెళ్తే తప్పకుండా చూడవలసిన ప్లేస్ ఏదైనా ఉందా అంటే ట్రైబల్ మ్యూజియం అనే చెప్తాను. ఇది చాలా బాగుంది. చిన్నపిల్లలకు కూడా చాలా బాగుంటుంది అనమాట. అవగాహన తెప్పించే విధంగా ఉంది. మనం అప్పటి రోజుల్లో మనం ఏమి చూడలేదు కాబట్టి వీటిని చూసి నాలెడ్జ్ని గెయిన్ చేసుకోవచ్చు అనమాట. చూడండి ఏ విధంగా ఉందో ఇక్కడ అన్నీ కూడా. ఒక్కొక్క పిక్చర్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది అనమాట. ఇక్కడ వచ్చేసి ఆ కూర్చున్న వ్యక్తి వచ్చేసి రాజు. అక్కడ తీర్పు జరుగుతుందన్నమాట. పాతకాలంలో అలాగా జరిగేదంట. ఇక్కడ ఉన్న వాళ్ళు తప్పు చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అట్లా వచ్చి అక్కడ తీర్పు తీసుకొని బయటికి వెళ్ళేవాళ్ళు అనమాట. ఇక్కడ ఇవేంటి అంటే వాళ్ళు అప్పటి రోజుల్లో ఉపయోగించినటువంటి గొలుసులు అవన్నీ కూడా ఒక ఎగ్జిబిషన్ లాగా ఇక్కడ ఉన్న రూమ్లో పెట్టారు. ఆ ఫొటోస్ని, వాటిని పిక్చర్స్ని అన్నింటిని కూడా కలెక్ట్ చేసేసి ఇక్కడ పెట్టారు. చూడండి, ఏదేమైనా గిరిజన ప్రజలు అనుసరించేటటువంటి నాగరికత ఏదేమైనా గొప్పది. వాళ్ళు నగలకి చాలా ప్రాముఖ్యత ఇచ్చేవాళ్ళు. ఇవి వేసుకోవడంలో చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు అనమాట. చూడండి ఏ విధంగా ఉన్నాయో. ఇవన్నీ కూడా డైరెక్ట్గా కళ్ళతో చూస్తే చాలా మనసుకు ప్రశాంతత ఇస్తున్నాయి. సో అందరూ చూడవలసింది. ఇదిగో ఈ పిక్చర్ని మీరు అబ్జర్వ్ చేశారా? ఇక్కడ ఏంటి అంటే దానికి చర్మానికి సంబంధించిన వ్యాధి. అతను మందు పోస్తున్నారు, ఒక పసర మందు ఏదో పోస్తున్నారు. అది మీరు గమనించారా? ఇదిగో ఇదంతా బయట నుంచి అవుట్ వ్యూ అన్నమాట. ఇట్లా ఉంటుంది. బాగుంది, చాలా బాగుంది.
ఇంకా మీరు క్లియర్గా ఒక్కొక్క పిక్చర్ని అబ్జర్వ్ చేస్తూ ఉండండి, మీకే అర్థమవుతుంది ఏ విధంగా ఉన్నాయో. వీళ్ళ వృత్తికి అండ్ వీళ్ళ యొక్క ఆహారపు అలవాట్లకి వీళ్ళు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేవారు. వాటిని ప్రతిదీ కూడా ఇలా శిల్పాలతోటి చెక్కేసి పెట్టేశారు, అందరికీ ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యే రీతిగా. ఖచ్చితంగా చిన్నవారి నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు కూడా విజిట్ చేయవలసిన ప్లేస్ అన్నమాట. అరకులో ఉంది ఇది ట్రైబల్ మ్యూజియం, బ్రహ్మాండంగా ఉంది. వెళ్ళినప్పుడు టైము ఈవినింగ్ 7 అవుతుంది, అంటే క్లోజింగ్ 8:30 వరకేనా అనుకుంటున్నా నాకు తెలిసి. సో ఫాస్ట్గా మేమంతా కూడా రికార్డ్ చేసుకుంటూ చూస్తూ ఉన్నాము, అంటే క్లోజింగ్ టైం అయిపోతుంది కదా, చీకటిగా ఉంది. సో కెమెరాకి అందినంత వరకు రికార్డ్ చేశాను, మీకు చూపిద్దామన్న ఉద్దేశంతో. చూడండి ఎంత బాగా చెక్కారో, అసలు ఈ శిల్పాలను ఎవరు చెక్కారో కానీ ఎంత బాగున్నాయో, ఎంత బాగా చేశారో, అచ్చు మనుషుల్లాగానే చేశారు. అసలు నిజంగా గ్రేట్. అసలు వీరిని ఇలా మెయింటైన్ చేస్తూ ఇలాగా చేసిన వారందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్. And M. Night Shyamalan story called Everything's Peachy. Can we just skip straight to the plot twist, please? Life's all about balance, and real love takes practice. We know accidents happen, but my love's on purpose. Reciprocate the feeling, find peace beneath the surface. Everything's peachy, everything's peachy. Split personality, sometimes sour, sometimes sweet. An M. Night Shyamalan story called Everything's Peachy. Can we just skip straight to the plot twist, please? Personality, sometimes sour, sometimes sweet. Split personality. నేను చెప్పేదానికన్నా కూడా మీరు చూస్తే బాగుంటుందని చెప్పేసి అందుకనే నేను మ్యూజిక్ యాడ్ చేశాను. వీళ్ళు ఇప్పటికీ కూడా ఇంకా పొయ్యి మీదనే వండుతున్నారు, వాళ్ళు ఇంకా స్టవ్లు కానీ ఇంకా ఏమి కూడా ఇప్పటికి కూడా రాలేదు, అంటే మ్యాక్సిమము చెప్పాలంటే. సో అదే చాలా హెల్దీ అని చెప్పొచ్చు. ఇంకా మందులేం లేకుండా పండించుకొని తింటాం, చేతి అల్లికలు. ఇది వచ్చి ఆదివాసీల దేవాలయం అంట, వాళ్ళు వేరే దేవుళ్ళని కొలిచేవారంట. అంటే అందరూ చూస్తారని ఇట్లా పెట్టారు, మ్యూజియంలో పెట్టారు. ఇవి వచ్చేసి కొన్ని పిక్చర్స్ కూడా ఉన్నాయన్నమాట ఈ పక్కనే. ఇవన్నీ మ్యూజియంలోనే ఉన్నాయి. అంతా కూడా అవగాహన, పిల్లలు చూస్తారు, పెద్దవారు చూసి ఇదంతా కూడా చూస్తారని చెప్పేసి. ఇదిగో ఇక్కడ ఇదేమో సంత అనమాట, ఇట్లా ఉండిద్ది, ఇట్లా జరిగిద్ది, వారపు సంతలు అంటారు కదా, అలా ఉన్నాయి. చూడండి ఎంత బాగుందో. ఇంకా అక్కడే కొన్ని ఫొటోస్ తీసేసుకొని ఇక బయట కొన్ని ఫొటోస్ తీసేసుకొని మేమైతే ఇంకా బయటకు వచ్చేసాము. ఇంకా కొంచెం చిన్నగా షాపింగ్ కూడా చేసాంలేండి. అక్కడ కొన్ని కావాల్సినటువంటి హ్యాండ్మేడ్ క్రాఫ్ట్ ఉంటే అవి కొంచెం కొనువేసుకున్నాము, కొన్ని పిక్చర్స్ తీసుకొని బయటకు వచ్చేసాము. ఇంకా అప్పటికే డిన్నర్ టైం అయిపోయింది కాబట్టి అలా ఒక 2 minutes వాక్ చేస్తే చాలు. ఇక్కడ అంతా కూడా బొంగులో చికెన్ అని, చీకూస్ అని, ఇక్కడ రోడ్ సైడ్న స్ట్రీట్ ఫుడ్ అనమాట. తప్పకుండా మనం ట్రై చేయాల్సింది ఏదైనా ఉంది అంటే ఇక్కడ బొంగులో చికెన్ అనమాట. చూడండి ఎలా కాలుస్తున్నారు. ఇది మార్నింగ్ నుంచి ఉంటుంది అండ్ ఈవినింగ్ వరకు 9 వరకు ఉంటుంది మ్యాక్సిమమ్. 9 తర్వాత మాత్రం ఆటోస్ కానీ ఇంకా మనుషులు కూడా పెద్ద తిరగడం కూడా ఆపేస్తారు, ఉండరు. అది కూడా టూరిస్టులు మాత్రం ఏదైనా చూడాలి అన్న వాళ్ళు బయట కనిపిస్తూ ఉంటారు, కానీ లోకల్గా ఉన్న పీపుల్ అయితే బయట మాత్రం తిరగరు, వాళ్ళకి ఇంకా వెళ్ళిపోతారు అనమాట వాళ్ళ ఇళ్ళకి వాళ్ళ పనులు ముగించేసుకొని. సో చూడండి అలా కాలుస్తున్నారు. ఇది బ్యాంబూ చికెన్, సూపర్ ఎమ్మీగా ఉంది టేస్ట్ అయితే. ఖచ్చితంగా ఇక్కడికి వస్తే మనం ట్రై చేయాల్సిన ఫుడ్ ఏదైనా ఉంది అంటే అది బ్యాంబూ చికెన్ అనే చెప్పొచ్చు. చూడండి వేడిగా ఇచ్చేసేసింది. అప్పటికి కూల్గా ఉంది క్లైమేట్ వచ్చేసి. అక్కడ నైట్ 8:30 అలా అవుతుంది మ్యాక్సిమం.
చల్లటి వాతావరణానికి చికెన్ పీసెస్ దాని బ్యాంబులో వేసి, ఇవే కాకుండా వీటితో పాటు చికెన్ చీకులు కూడా తీసుకున్నాము. అది వీడియో తీయడం నేను మర్చిపోయాను. సో ఇంతవరకు వీడియో చేసినందుకు థ్యాంక్ యూ. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.